So before టాకింగ్ అబౌట్ పార్ట్ టైం జాబ్స్ ఇన్ కెనడా, వేరే వేరే ప్రావిన్సెస్లో మనకి ఇక్కడ మినిమం వేజ్ అనేది ఎంత ఉందనే దాన్ని బట్టి దాని తర్వాత పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడదాం. సో మనకి ఇక్కడ ప్రావిన్సెస్ ఉంటాయి జస్ట్ లైక్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అవుతుందో ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. ఇండివిజువల్గా స్టేట్ వైజ్ ఉండేదాన్ని ప్రావిన్సెస్ అంటారు. సో డిఫరెంట్ ప్రావిన్సెస్లో డిఫరెంట్ మినిమం వేజ్ ఉంటుంది పర్ అవర్ వచ్చేసి. సో ఇక్కడ మనకు ఉండే ఖర్చులు బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క మినిమం వేజ్ అనేది గవర్నమెంట్ సెట్ చేస్తుంది. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ మినిమం వేజ్ సెట్ చేయడంలో. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపించే చార్ట్ జనరల్గా మనకి ఏ ప్రావిన్స్లో ఎంతెంత మినిమం వేజ్ ఉండేది అనేది ఒక రఫ్గా మీకు అవుట్లుక్ ఇస్తుంది. సో జస్ట్ గో త్రూ ఇట్. సో ఆఫ్టర్ దిస్ మీరు కనుక ఆఫ్టర్ ట్యాక్సేషన్ ఎవ్రీ మినిమం వేజ్కి మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది అవర్కి, గవర్నమెంట్కి మనం పే చేయాల్సిన ట్యాక్స్. సో ట్యాక్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనకి ఎంత మినిమం వేజ్ వస్తుంది అనేది మీ సెకండ్ స్లైడ్లో చూడొచ్చు, క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఆఫ్టర్ ట్యాక్సెస్ ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ హౌ ద ట్యాక్స్ సిస్టమ్ అండ్ మినిమం వేజ్ థింగ్స్ గోస్ ఇన్ కెనడా. సో అఫీషియల్గా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ 20 hours a week. సో మీరు మాస్టర్స్ చేస్తున్నా, పీజీ డిప్లొమా కోర్స్ చేస్తున్నా, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ యూ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ 20 hours a week. సో ఎక్సెప్షన్ ఉంటుంది. ఇయర్లీ 2 months మీకు ఒక సెమ్ అయిపోయిన తర్వాత ఒక 1 month హాలిడేస్ వస్తాయి. ఆ హాలిడేస్లో మీరు 40 hours వర్క్ చేసుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ మొత్తం 1 yearలో మీరు ఓన్లీ 2 months మాత్రమే ఫుల్ టైం వర్క్ చేయొచ్చు, విచ్ ఈస్ 40 hours. రెస్ట్ ద హోల్ ఇయర్ మొత్తం మీరు ఓన్లీ 20 hours per week మాత్రమే వర్క్ చేయాలి. దిస్ ఈస్ ద బేసిక్ రూల్ ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్. సో 95% ఆఫ్ ది స్టూడెంట్స్ మినిమం వేజ్ శాలరీలోనే వర్క్ చేస్తారు. సో దెర్ ఈస్ వెరీ లిటిల్ పాసిబిలిటీ దట్ యూ మైట్ ఎండ్ అప్ గెటింగ్ మోర్ దాన్ మినిమం వేజ్ పర్ అవర్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకి వాట్ ఎవర్ ద మినిమం వేజ్ $13-14 ఆ ప్రావిన్స్లో ఉన్న మినిమం వేజ్ ప్రకారమే 20 hours వర్క్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒంటారియో ప్రావిన్స్ కన్సిడర్ చేసుకుంటే టొరంటో ఇస్ ద క్యాపిటల్. సో ఇక్కడ మినిమం వేజ్ వచ్చేసి $14.25 per hour. సో మీరు 20 hours వర్క్ చేస్తే కనుక మీకు ఎవ్రీ వీక్ $285 వస్తాయి. సో మంత్లీ 285 into 4 చేసుకుంటే అరౌండ్ $1,140 వస్తాయన్నమాట. మీరు ఒకవేళ క్యూబెక్ ప్రావిన్స్ మాంట్రియల్ సిటీలో ఉంటే మీకు 13.10 cents per hour ఉంటుంది. సో వీక్లీ వచ్చేసి $260 ఉంటుంది. సేమ్ మీరు ఉండే ప్రావిన్స్ బట్టి ఇంటూ 20 hours per week ఇంటూ 4 weeks per month. సో దట్ విల్ బీ యువర్ టోటల్ మంత్లీ ఇన్కమ్. సో మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆల్రెడీ నో ఐ స్టే ఇన్ మాంట్రియల్ విచ్ ఈస్ ఎ ఫ్రెంచ్ ప్రావిన్స్. సో ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అన్లైక్ టొరంటో ఆర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రావిన్సెస్ ఇన్ కెనడా, బ్రిటిష్ కొలంబియా, వాన్కూవర్, ఇవన్నిట్లో ఏది తీసుకున్నా సరే మాంట్రియల్లో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండడం వల్ల మీకు ఫ్రంట్ ఎండ్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు లైక్ కూర్చొని చేసే పనులు ఉండవన్నమాట. లైక్ నార్మల్ గ్రాసరీ స్టోర్స్ ఆర్ఎల్స్ వాల్మార్ట్స్ ఇలాంటి వాటిలో మీరు బిల్లింగ్ దగ్గర ఇలాంటి జాబ్స్ అనేవి దొరకవు అనమాట. ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ రాదు కాబట్టి యూ వోంట్ హ్యావ్ యాక్సెస్ టు దోస్ జాబ్స్. సో కన్సిడర్ దట్ మీకు కనుక మీరు మాంట్రియల్ వచ్చే ప్లానింగ్స్ ఉంటే కనుక మీరు చేయాల్సిన వర్క్ అనేది మోర్ ఆఫ్ హెవీ లైక్ హెక్టిక్ ఉంటుంది. లైక్ లిఫ్టింగ్ అప్ ద థింగ్స్ అండ్ కిచెన్లో కుకింగ్ అంటే లెస్ ఇంటరాక్షన్ జనాలతో ఉండే జాబ్సే మీకు ఇస్తారు, which means like you need to actually work every minute. So that's the main disadvantage of being in Montreal than any other province. But cost of living expenditure కూడా తక్కువ ఉంటుంది. సో at the end it sums up like మీకు రెండింటిని బ్యాలెన్స్ చేస్తే సేమ్ అనే అనిపిస్తుంది. బట్ వేరాజ్ మీరు ఈ టొరంటో ఆర్ఎల్స్ అదర్ స్టేట్స్లో అదర్ ప్రావిన్సెస్ ఆర్ అదర్ సిటీస్లో ఉంటే కనుక మీరు క్లియర్గా మీకు అక్కడ
కొంచెం ఫ్యూయల్ స్టేషన్లో వర్క్ చేసే జాబ్స్, లైక్ ఫ్యూయల్ స్టేషన్లో ఉండే అవుట్లెట్స్ ఉంటాయి కదా, అందులో వర్క్ చేయడానికి ఇలాంటివి కొంచెం ఎక్కువ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో లెస్ ఆఫ్ ఎ ఫిజికల్ ఎఫర్ట్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ మాంట్రియల్, మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ ఎఫర్ట్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ మాంట్రియల్ సిటీ. సో జాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ యూనివర్సిటీస్లో జాబ్స్ ఉంటాయి. సో మీరు మీ లైబ్రరీలో ఆర్ఎల్స్ కాలేజ్ క్యాంపస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు హెల్పర్ కింద జాయిన్ అవ్వచ్చు. లైక్ మీరు యాక్చువల్లీ మీ ప్రొఫెసర్స్ కింద కూడా వర్క్ చేయొచ్చు. ఐ వుడ్ ప్రాబబ్లీ సే వెరీ హైలీ ఇంపాసిబుల్, బట్ స్టిల్ లైబ్రరీ అలాంటి వాటిలో వర్క్ చేయొచ్చు. సో మీరు కాలేజ్లోనే మీకు ఇట్లా పార్ట్ టైంలో ఆప్షన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ జాబ్ గురించి బ్రీఫ్గా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెస్టారెంట్స్లో ఉండే జాబ్స్. సో డిష్ వాషర్స్ ఉంటారు, బస్ బాయ్స్, సర్వర్స్, కిచెన్లో హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా రిసెప్షన్, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో ఓవర్ వ్యూ బ్రీఫ్గా మాట్లాడుకుంటే బస్ బాయ్స్ వచ్చేసి టేబుల్స్ క్లీన్ చేయడం, ఎవ్రీడే మార్నింగ్ హోటల్కి సంబంధించి ఆ గార్బేజ్ అంతా బయటకి పడేయడం, లైక్ కవర్స్ చేంజ్ చేయడం, ఇలాంటి జాబ్స్ అన్ని బస్ బాయ్స్ చేస్తారు. సో డిష్ వాషర్ వచ్చేసి యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్, లైక్ మీకు మెషిన్స్ ఉంటాయి డిష్ వాషర్. సో అందులో మీరు వాట్ ఎవర్ ద కట్లరీ మైట్ బి, సో అందులో మీరు అంతా క్లీన్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది. సర్వర్స్ అంటే ఫుడ్ సర్వింగ్ చేయాలి. సో కిచెన్ హెల్పర్స్, కిచెన్లో కటింగ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇలాంటివన్నీ కిచెన్ జాబ్స్ ఉంటాయి. ఫైనలీ రిసెప్షన్ ఉంటుంది. సో ఆర్డర్స్ వస్తే, ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే మీరు కాల్ అటెంప్ట్ చేసి ఆ ఆర్డర్స్ని ప్రాసెస్ చేయడం, ఇవన్నీ రిసెప్షన్లో చేస్తారు. సో వీటన్నిటిలో బస్ బాయ్స్ అండ్ సర్వర్స్కి టిప్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ హవర్లీ వేజ్, మీకు ఆ రోజు ఇచ్చిన టిప్స్ మొత్తం నెంబర్ ఆఫ్ బస్ బాయ్స్ అండ్ సర్వర్స్ ఎవరైతే ఉంటారో అందరూ షేర్ చేసుకుంటారు ఆ రోజు మొత్తం హోటల్స్లో వచ్చిన టిప్స్ అన్నీ. సో దిస్ ఈజ్ లైక్ సంథింగ్ బ్రీఫ్ అబౌట్ రెస్టారెంట్స్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ జాబ్స్. డెలివరీ జాబ్స్ 2 టైమ్స్ ఉంటాయి. డెడికేటెడ్గా ఒక ఆర్గనైజేషన్ ఆర్ఎల్స్ ఒక రెస్టారెంట్ చైన్ కింద మీకు ఒక వెహికల్ ఉంటే అక్కడ లైక్ డెలివరీ బాయ్ లాగా జాయిన్ అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా హట్, డామినోస్ ఇలాంటి రెస్టారెంట్స్లో మీరు కంప్లీట్గా వాళ్ళకి మాత్రమే వర్క్ చేస్తారు. సో వెన్ ఎవర్ వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు ఆర్డర్ డెలివర్ చేయడానికి చెప్తారు. సో మీరు ఆ పార్ట్స్ అన్ని తీసుకెళ్ళి లైక్ మ్యాప్స్ అన్ని యూజ్ చేసుకొని సో వాళ్ళకి మనం డెలివర్ చేసి రావాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ ఊబర్ ఈట్స్ ఆర్ ఎల్స్ లైక్ ఫుడోరా, స్కిప్ ద డిషెస్ అండ్ డోర్ డాష్ అని ఇవి కొన్ని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి. ఇందులో రిజిస్టర్ అవుతాయి. సో విల్ బీ సిటీ మధ్యలో మీరు అక్కడక్కడ తిరుగుతుంటే మీకు ఆర్డర్ వస్తుంది. వాళ్ళు మీకు మెన్షన్ చేసిన ఆర్డర్ రెస్టారెంట్కి వెళ్ళి పికప్ చేసుకొని దాన్ని మీరు డెలివర్ చేయాలి. సో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే మీ 20 అవర్స్ వర్క్ అనేది 20 అవర్స్ మాత్రమే చేయాలి కాబట్టి, సో ఇఫ్ ఎట్ ఆల్ ఆ 20 అవర్స్లో మీరు ఆన్లైన్లో ఉన్న టైం మొత్తం కౌంట్ అవుతుంది. ఒకవేళ 20 అవర్స్లో మీకు ఆర్డర్స్ రాకపోతే యూ మైట్ ఈవెన్ ఎండ్ అప్ నాట్ గెట్టింగ్ ద మినిమం వేజ్ పర్ అవర్. ఒకవేళ 1 అవర్ 2 అవర్స్కి ఒక్కొక్క ఆర్డర్ 2 ఆర్డర్స్ వస్తే మీకు వచ్చే మనీ అనేది హవర్లీ వచ్చి $13 కంటే తక్కువ కూడా ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో బేస్డ్ అపాన్ లక్ అనమాట. బట్ టైమింగ్స్ ఏముండవు, మీకు నచ్చినప్పుడు వెళ్ళచ్చు, నచ్చినప్పుడు చేసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ ఇవి ఉంటే, డిసడ్వాంటేజెస్ ఏమో అన్సర్టెనిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డ్రైవర్ జాబ్స్. మీకు ఫుడ్ ప్యాకింగ్ అండ్ ఫ్రూట్ పికింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్ పికింగ్ అంటే మోస్ట్లీ సమ్మర్లో ఉంటాయి. సో ఫుడ్ ప్యాకింగ్ అంటే గ్రాసరీస్ లాంటివి ప్యాక్ చేసే ఉంటుంది. ఇది కూడా లైక్ మినిమం వేజ్ పే చేస్తారు దీనికి కూడా. సో ఫ్యాక్టరీ జాబ్స్ అంటారు, వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్స్ ఆఫ్ ఆల్ కైండ్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. బియర్ ఫ్యాక్టరీస్, చాక్లెట్ ఫ్యాక్టరీస్, ఇంకా ఫ్లవర్ ఫ్యాక్టరీస్, క్లోతింగ్ సంబంధించిన ఫ్యాక్టరీస్, ఎంత వేర్ హౌసెస్లో ఉంటుంది వర్క్ అంతా. సో ఆ స్టాక్ని అంతా ట్రక్స్ నుంచి కిందకి దింపడం, మళ్ళీ వాటిని అన్నింటినీ ప్యాక్ చేయడం, ఆ ర్యాక్స్లో ఫిల్ చేయడం, ఇలాంటి వర్క్ చేయాల్సి వస్తుంది. ఫ్యాక్టరీ జాబ్స్లో షిఫ్ట్స్ కూడా చాలా టఫ్ ఉంటాయి. సో ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 2 వరకు, ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఇలాంటి షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా హెక్టిక్ ఉంటుంది.
unless or until you don't have any other option, I won't recommend you to do these kind of jobs. మీ ఫిజికల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా వీక్ అయిపోతారు. సో ఫ్రంట్ ఎండ్ జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఐకియా కస్టమర్ సపోర్ట్ ఇలాంటి వాటికి మీరు ఇంటర్వ్యూ కనుక క్రాక్ చేయగలిగితే లైక్ వీక్లీ 20 hours ఐకియాకి వర్క్ చేయొచ్చు. సో కొంచెం టఫ్ తెచ్చుకోవడం, బట్ స్టిల్ యూ కెన్ గివ్ ఏ ట్రై. అండ్ ఫైనలీ స్నో షవలింగ్ జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ వింటర్లో ఆల్మోస్ట్ -25, -27 degrees టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ మీకు ఆల్మోస్ట్ నీ లెంత్ స్నో వచ్చేస్తుంది. సో మీరు ఆ స్నో క్లీన్ చేసినందుకు కూడా మీకు పే ఉంటుంది. వెరీ హెక్టిక్, వెరీ టఫ్, బట్ పే కూడా లైక్ $18 per hour, $17 per hour ఉంటుంది. సో ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ దాట్, యూ కెన్ యాక్చువల్లీ ట్రై ఇట్. సో ఇప్పుడు మనం జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు హౌ టు గెట్ ఏ జాబ్ అంటే కన్సల్టెన్సీస్ ఉంటాయి, జాబ్ కన్సల్టెన్సీస్, పార్ట్ టైం జాబ్ కన్సల్టెన్సీస్. సో వెన్ ఎవర్ మీరు మీ రెజ్యూమ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తే వాళ్ళ దగ్గర డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఉంటారు. సో మీకు వాళ్ళు లైక్ ఎవ్రీ వీక్ ఒకసారి లైక్ సో అండ్ సో కంపెనీస్లో ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తారు. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. రెస్టారెంట్ జాబ్స్ రావచ్చు, లైక్ ఫ్యాక్టరీ జాబ్స్ రావచ్చు, ఫుడ్ డెలివరీ జాబ్స్, డెడికేటెడ్ ఫుడ్ డెలివరీ జాబ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చూపిస్తారనమాట. మనకి నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే చేస్తారు. ఫ్రెండ్స్ రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ మీ సీనియర్స్ కానీ లైక్ సమ్వన్ యు నో హూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ దట్ ప్లేస్ విల్ రిఫర్ యూ. మీరు వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ కొన్ని జాబ్స్ చేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో వాళ్ళతో పాటు చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ వే టు గెట్ ఏ జాబ్స్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ రెజ్యూమ్ అనేది ఒక 10-15 కాపీస్ ప్రింట్అవుట్ తీసి ఈచ్ అండ్ ఎవ్రీ రెస్టారెంట్స్కి వెళ్ళి మీరు అక్కడ ఇచ్చేసి వస్తే వాళ్ళ దగ్గర వేకెన్సీని కూడా మనకి కాల్ బ్యాక్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే టు గెట్ జాబ్స్. సో మోస్ట్ కామన్ క్వశ్చన్ ఫర్ ఎనీ ఆఫ్ ది స్టూడెంట్స్, మనం పార్ట్ టైంలో ఎర్న్ చేసుకున్న మనీతోటి మన ఫీజ్ పే చేసుకోగలుగుతామా లేదా? సో ఐ వుడ్ సే నో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు అన్లెస్ ఆర్ అంటిల్ క్యాష్ జాబ్ చేస్తే తప్ప, విచ్ ఈజ్ ఇల్లీగల్, అండ్ యూ విల్ బీ డిపోర్టెడ్. మీరు ఒకరు దొరికితే మిమ్మల్ని పంపించేస్తారు కెనడా నుంచి. సో అన్లెస్ ఆర్ అంటే మీరు పార్ట్ టైమ్స్ ఇల్లీగల్గా, ఇప్పుడు మీకు మినిమం వేజ్ ఎక్కడైతే 12 hours or 13 hours పర్ లీగలీ గవర్నమెంట్ మీకు పే చేస్తుందో, అలా కాకుండా $9, $8 per hourకి సమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్ అలాంటి వాటిలో చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దాట్, దెన్ there might be a chance that you can pay your fees on your own. If not మీకు పార్ట్ టైం నుంచి ఎర్న్ చేసే మనీ తోటి మీ ఎక్స్పెన్సెస్, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ వరకు మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు. ఈవెన్ యూ ఎండ్ అప్ సేవింగ్ few $100 ఎవ్రీ మంత్. బట్ మీరు పార్ట్ టైం చేసే జాబ్ తోటి ఫీజ్ కట్టుకోవడం అనేది ఇట్స్ నెక్స్ట్ హైలీ ఇంపాసిబుల్. సో మీరు ఏ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకున్నా సరే, మేబీ మీ 4 సెమ్స్లో మీరు 4 సెమ్స్ ఉంటే కనుక మేబీ మీ 3 సెమ్స్ మీరు సేవ్ చేసుకున్న మనీతోటి 4th సెమ్ ఫీజు కట్టుకోవచ్చేమో తప్ప, ఫస్ట్ ఇయర్ మీరు కనుక ఇండియా నుంచి ఫీ పే చేసుకుని వస్తే సెకండ్ ఇయర్ ఫీ అనేది మనంతటి మనం కట్టుకోవడం అనేది కష్టం. యా, యూ కెన్ డూ. మీరు కట్టాలంటే లైక్ ఇలా ఇల్లీగల్ జాబ్ చేసి రెస్టారెంట్స్ వాటిలో వర్క్ చేసి సేవ్ చేసుకుని పే చేయొచ్చు. బట్ ఐడియల్లీ నాట్ పాసిబుల్ అండ్ నాట్ రికమెండెడ్. సో ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటిల్ యూ ఎండ్ అప్ ఇన్ ఎ ప్రాపర్ జాబ్, మీరు ఒక స్టేబుల్ జాబ్లోకి సెటిల్ అయ్యేంత వరకు యూ కెన్ యాక్చువల్లీ రిజిస్టర్డ్ ఇన్ ఊబర్ ఈట్స్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ యాజ్ వెల్. సో మీరు బేసిక్గా అందరూ రిజిస్టర్ చేసుకుంటే మీకు వెహికల్ ఏం అవసరం లేదు. దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కార్ ఆర్ ఎనీ బైక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. జస్ట్ బై వాకింగ్ కూడా మీరు డెలివరీ చేయొచ్చు, ఫుడ్ డెలివరీ.
సో అరౌండ్ 500 to 1.5 కిలోమీటర్ మధ్యలో ఆర్డర్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు పికప్ అండ్ డెలివర్ ఇట్ టు ద కస్టమర్స్. సో it would be very helpful if you actually use my referral code, which I'm actually mentioning in the description of this video. సో మీరు ఆ కోడ్ యూజ్ చేసుకొని ఊబర్లో రిజిస్టర్ చేసుకుంటే బై అప్లోడింగ్ యువర్ స్టడీ పర్మిట్ అండ్ వర్క్ పర్మిట్ అండ్ ఆల్సో ద పాస్పోర్ట్, మీ అకౌంట్ ఒక 2 daysలో యాక్టివేట్ అయిపోతుంది. సో మీకు ఒక ప్రాపర్ జాబ్ దొరికేదాకా ఇది మీకు ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లా ఉంటుంది. సో మీరు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. సో ప్లీజ్ ట్రై రిజిస్టరింగ్ using my referral code, and thank you so much. So this is all about part-time jobs in Canada. మీ కాలేజ్ ఫీజ్ బట్టి మీకు వచ్చే ఇన్కమ్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక రఫ్ ఎస్టిమేషన్. మీరు ఏ ప్రావిన్స్కి వస్తున్నారో అక్కడ ఎంత మినిమం వేజ్ పర్ అవర్ ఉందో. సో ఫ్రమ్ ద డే 1 యూ నీడ్ టు స్టార్ట్ సర్చింగ్ ఫర్ జాబ్స్. సో కపుల్ ఆఫ్ మిస్ అటెంప్ట్స్ ఉంటాయి. యూ మైట్ ఎండ్ అప్ ఇన్ సమ్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్స్. లేటర్ ఆన్ మీకు రియలైజ్ అయ్యి మళ్ళీ మీరు చేంజ్ అవుతారు. ఆల్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. మీకు మెల్లమెల్లగా మీకే మొత్తం ఇక్కడ లైక్ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్ అనేది మీకే అర్థమైపోతుంది. స్టార్టింగ్లో కొంచెం ప్యానిక్ ఉంటుంది, బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వెళ్తేనే బెటర్. వాళ్ళకి ఎందుకంటే వర్క్ స్టైల్ అంతా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. So if not, go with the consultancies. So that is all about part-time jobs in Canada.